హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బెండకాయ మసాలా చేస్తున్నాను. అండ్ దానిలోకి వచ్చేసి గుడ్డలు, లవంగాలు, చెక్క, ఇలాచి, జీలకర్ర, కొన్ని ధనియాలు అన్నీ వేసుకొని వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఫస్ట్ గ్రైండర్లో వేసుకొని ఫస్ట్ మిక్సీలో ఇవి మనం వేపుకునేవి అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొబ్బరి, ఉల్లిగడ్డ, కొద్ది ఉప్పు, కారము, పసుపు, పెరుగు వేసుకొని మళ్ళీ రౌండ్ మిక్సీ చేసుకోవాలి. దానిలో వాటర్ ఏం అవసరం లేదు, పెరుగు వేసుకుంటాం కాబట్టి మొత్తం లిక్విడ్ అయిపోతుంది. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది. బెండకాయల్ని మనము ఇలా పొడవుగా తరుక్కోవాలి. మీ ఇష్టం, అది ఆప్షన్. పెద్దగానే వేసుకోవచ్చు, మీడియం చేసుకోవచ్చు. నేనైతే ఒక దానిలో 3 పీసెస్లా చేసుకున్నాను. ఇందులో మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మనం వేసుకొని అండ్ బెండకాయలు వేసుకున్న తర్వాత అది ఆయిల్లో బాగా వేయించుకోవాలి. అంటే లిడ్ క్లోజ్ చేయకూడదు. ఇవి ఇప్పుడు ఆయిల్లో బాగా వేగినాయి కదా, వేగిన దాన్ని పేస్ట్ వేసుకున్నాం. మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొద్దిగా స్పైసీ తక్కువ వేసుకుంటే ఓకే. ఇది ఇప్పుడు బాగా ఉడికిపోయింది. నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను, నాకు కొద్దిగా థిక్ అనిపించింది. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వాటర్ వేసి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత అయిపోయింది. లాస్ట్ ఫైనల్ వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవడం. రెడీ బెండకాయ మసాలా.